దేవుని నామానికి స్తోత్రాలు. ఈ నూతన సంవత్సరంలో దేవుని సన్నిధికి వచ్చిన, దేవుని చేత ఆకర్షించబడి ఆయన వైపు నీ హృదయాన్ని మళ్లించుకొని దేవుణ్ణి తెలుసుకొని ప్రభు సన్నిధిలోకి శ్రేష్టమైన మాటలు వినటానికి వచ్చిన మీ అందరికీ మరొకసారి, పెద్దలకి, చిన్నలకి, యవనస్తులందరికీ, దేవుని సేవకులకి, మరి లైవ్లో చూస్తున్న మీ అందరికి కూడా మరొకసారి యేసు ప్రభు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్. మరొకసారి సేమ్ టు యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మలను, మీ పిల్లలను, మీకు కలిగిన దాన్ని సరిహద్దులు విచారపరిచి ఈ నూతన సంవత్సరంలో నూతనమైన మేలులతో మిమ్మలను తృప్తిపరుచునుగాక. ఆమెనంటే అవునుగాక అని అర్థం. చాలా సంతోషకరమైన సమయం. కొద్ది సమయము దేవుని మాటలు మనం ధ్యానించుకుందాం. కాస్త అటు ఇటు మాట్లాడుకోకుండా ప్రభు మనతో మాట్లాడుతున్న విషయాలు అంటే, దేవుని వాక్యాన్ని మనం నమ్మాలి. ఇక్కడ ఏమని చదివిస్తుందంటే, వాక్యమే దేవుడయ్యను, వాక్యమే దేవుడయ్యను. ఆ వాక్యాన్ని నువ్వు పరిపూర్ణంగా నమ్మితే గొప్ప కార్యం చూస్తాం. ప్రభు నాతో ఈరోజు ఈ వాక్యాన్ని మాట్లాడుతున్నాడు అని ఆ వాక్యాన్ని నువ్వు తీసుకోవాలి. మంచిది. 24లో చాలా భయంకరమైన సంఘటనలు ప్రపంచంలో జరుగుతూ వచ్చినాయి. తుఫాన్లే కావచ్చు, యుద్ధాలే కావచ్చు, యాక్సిడెంట్లే కావచ్చు, ఫ్లైట్సే కావచ్చు, భయంకరమైనవి జరుగుతూ వచ్చినాయి. హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకున్నాం. నూతన సంవత్సరం వచ్చింది, ఆశీర్వాదకరంగా ఉండాలని అనుకుంటాం. అది జరగాలంటే నీకు దేవుడిచ్చిన భూమి మీద, నీకు దేవుడిచ్చిన నువ్వు ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి అనేది పరిశుద్ధ గ్రంథం, లేఖనాలు చదివిస్తున్నాయి. ఎప్పుడైతే లేఖనాలను మనం ధ్యానించుకొని ఆ లేఖనాలను మనం అనుసరించి నడుస్తామో అప్పుడు అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎందుకు ఈ విషయాన్ని మీకు తెలియపరుస్తున్నానంటే, దేవుడు చేసే కార్యాలు చాలా గొప్పవి. మనకి కొన్నిసార్లు ఆయన మార్గంలో మనం ఉన్నప్పుడు కొన్ని వ్యతిరేకతలు ఎదురైన సమయంలో మనం ఆలోచిస్తూ ఉంటాం, ఏంటి ఇలా జరిగిందని. అలా కాకుండా దేవుని సన్నిధిలో ఉన్న మనందరం కూడా, ప్రభువా నీ సన్నిధికి మేము వచ్చి ఉన్నాం, మరి మమ్మల్ని మీరు బలపరచండి అని మనం ఎప్పుడు కూడా ప్రభువుని అడగాలి. ప్రభువు మనల్ని కోరుకునేది ఏందంటారు చెప్పండి? ఏం కోరుకుంటున్నాడు ప్రభు? నీ గురించి డబ్బులు, బంగారము, వెండి ఏమి కోరుకోవట్లా. ప్రభు నిన్ను కోరుకునేది ఏంటంటే, చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నీలో నుంచి కోరుకుంటున్న విషయాలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి 10వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము, చదువమ్మా 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలు
నీ దేవుడైన యెహోవాకు. అంతేనండి. కొత్త సంవత్సరంలో మీరు అడుగుపెట్టారు. ఎవరికి భయపడాలి? అంతే, దేవునికి భయపడాలి. దేవుని భయము మన హృదయంలో ఉంటే ఎక్కడ ఏ తప్పు చెయ్యం. అదే గుర్తిక. ఒకవేళ మన విరోధి అయిన అపవాది మనకి ఎప్పుడు పొంచి ఉంటాడు, కానీ వాడు ఎక్కడో చాట మనల్ని తప్పు చేయించడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే అక్కడ ఇరుక్కోకుండా ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో ఉండాలి. ఆత్మదేవుడు నీ హృదయంలో ఉంటే నువ్వు చేయబోయే ప్రతి పని కూడా నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తుంది. అమ్మో, ఈ పని చేయకూడదు, ఇది తప్పు. తప్పు చేయకూడదని నిన్ను హృదయంలో నీ అంతరాత్మ ప్రేరేపించినప్పుడు అది చేయకూడదు. నా చుట్టూ ఎవరు లేరులే అని నువ్వు చేసేసావనుకో, దేవుడు చూస్తున్నాడనే సంగతి మర్చిపోకూడదు. ఎవరు లేరులే నా చుట్టూ, ఒక వస్తువు దొంగతనం చేసేద్దామంటే కుదరదు. అది దేవుడు చూస్తున్నాడు. అమ్మో, నేను ఈ వస్తువు అంటుకోకూడదు అని ఒక చిన్న వస్తువు కూడా అంటుకోకూడదు. అది దేవుడు చూస్తూ ఉంటాడు. అందుకే ప్రభు అంటాడు, ఇశ్రాయేలీయుల మీదంట ఆయన కనుదృష్టి సంచారం చేస్తుందంట. ఎప్పుడు ఆయన కనుదృష్టి మన మీద ఉంటుంది. ఎందుకు ఆయన కనుదృష్టి మన మీద ఉంటుందంటే, నీ మీద నా దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పి నీవు నడవవలసిన మార్గమును నీకు బోధిస్తా అన్నాడు. అంటే దృష్టి ఎందుకు ఉంచుతున్నాడు? నువ్వు వెళ్ళే మార్గంలో ఆయాస్కరమైనవి జరగకుండా. ఏమండి, తల్లిదండ్రి ఉన్నారు, పిల్లలను చదివించారు, పెద్దోళ్ళు అయ్యారు, ఒక పేపర్లు వేశారు, ఆయన ఎస్పీగా జాయిన్ అవ్వటానికి వెళ్తున్నాడు. ఆలోచన చేయండి, కారు టైర్ పగిలిపోయింది, స్పాట్లో చచ్చిపోయాడు. కారు టైర్ పగిలిపోయింది. కన్నీ పెంచి పెద్ద చేసిన వాళ్ళు ఎలా ఉంటుందో ఆలోచన చేయండి ఒకసారి. అందుకనే ఇట్లాంటి సంఘటనలు గత సంవత్సరంలో భయంకరమైనవి జరిగిపోయినాయి. మరి వాటన్నిటి నుండి నిన్ను నన్ను తప్పించిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేనేనండి. యెహోవా భయము ఐశ్వర్యం ఇచ్చును. దేవుడు మీకేమిస్తాడంట? ఐశ్వర్యాన్ని. దేవుని భయం నీలో ఉందనుకోండి, అప్పుడు ఏం జరిగిద్దంటే ఐశ్వర్యం. ఇంకా నీకు చెప్పాలంటే, మీరు ఇంటికి వెళ్ళినాక ద్వితీయోపదేశకాండం 28 అధ్యాయం మొత్తం చదువుకోండి. అక్కడ ప్రతిష్ఠిత జనంగా ఎంచుకుంటాడు, ప్రతిష్ఠిత జనంగా ఎంచుకుంటాడు. నిన్ను ప్రేమించే వాళ్ళలాగా ఉంటాడు, నిన్ను ఏర్పాటు చేసుకునే వారిలాగా ఉంటాడు, నిన్ను ఆశీర్వదించేదానిలాగా ఉంటాడు. ఇంట్లో ఉన్నప్పుడు ఆశీర్వదించబడతావు, బయటికి వెళ్ళినప్పుడు ఆశీర్వదించబడతావు. నువ్వు ఇచ్చేవారిలాగా ఉంటావు. నిన్ను తోకగా ఉంచడు, తలగా ఉంచుతాడు. ఇన్ని ఆశీర్వాదాలు ఆయన పెట్టాడు. అవి మనం తీసుకోవాలి. ఈ కొత్త సంవత్సరాలు అన్నది తీసుకోవడానికి కాస్త ముందుకి ఒక్క అడుగు వేయండి. ఒక్క అడుగు మీరు వేస్తే 10 అడుగులు ఆయన వేపిస్తాడు నిన్ను. ఒక్క అడుగు నువ్వు ముందుకేస్తే చాలు. నేను దేవునికి ఇష్టడుగా ఉండాలి, ఇష్టరాలుగా ఉండాలి, దేవుని పని చేయాలి, నేను ఆత్మీయంగా ఎదగాలి, నా కుటుంబాన్ని ఆత్మీయంగా పెంచాలి, ఆ తర్వాత నా కుటుంబాన్ని
నేను నా కుటుంబం, నా పిల్లలు ఎదుగుతూ సంఘంలో కూడా కొంతమందిని నేను పురికొల్పేవారిలాగా ఉండాలి. అంటే అర్థం ఏంటంటే కుటుంబానికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. రెండవది, సంఘం అలా పురికొల్పావనుకో, పరిశుద్ధ గ్రంథం ఏమని చదివిస్తుంది తెలుసా? ఎవరిని నీవు అనేకులను ప్రభు వైపు మళ్ళిస్తావో వారు ఆకాశ మండలమందుండా జ్యోతుల వలె వెలిగించబడతారన్నారు. అంటే నీ జీవితం నువ్వు వెలిగించబడటమే కాకుండా సంఘానికి కూడా వెలిగించబడే ఒక దీపంలాగా ఉంటావు. అంతేకాకుండా మూడవది, ఈ నూతన సంవత్సరంలో సమాజానికి కూడా మేలుకరంగా ఉండేటట్టు దేవుడు మిమ్మలను మీ పిల్లలను చేయునుగాక. ఆమేనండి. దేవుని భయము హృదయములో కలిగి ఉండండి. ఈ 3 విషయాలు మీలో నిశ్చయముగా నెరవేర్చునుగాక. ఈ ఒక్క మాట మీ హృదయాల్లో ఉండిపోవాలా. ఒకరోజు నేను ఒక సంఘానికి నన్ను వాక్యానికి పిలిచారు. పరిగెత్తే దాని గురించి చెప్పాను. పరిగెత్తిన వాళ్ళు ఎలా ఆశీర్వదించబడ్డారు, పరిగెత్తకుండా నిలబడ్డోళ్ళు ఎలా ఉన్నారు అని చెప్తే ఆయన వచ్చి మొన్న చెప్పింది ఏంటంటే, పాస్టర్ గారు మీరు మా సంఘానికి వచ్చి ఈ పరిగెత్తే విషయంలో చెప్పినందుకు ఒకప్పుడు మాకు పరిగెత్తే ఒక ఉద్యమము, ఒక ఆసక్తి, ఒక సురుకుదనం, ఒక యాక్టివ్నెస్ తక్కువగా తక్కువగా ఉన్నాయి. కానీ మీరు వచ్చి చెప్పిన తర్వాత దేవుని శక్తి మమ్మల్ని అట్రాక్ట్, అంటే ఆ శక్తి మమ్మల్ని కమ్ముకుంది, అంతగా పరిగెత్తాలి దేవుని పనులని ఆ రోజు మాలో కలిగింది అని ఒక నిర్ణయానికి వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగా మనం వెళ్ళినప్పుడు మనతో దేవుడు వస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు వారిని కమ్ముకుంటాడు, వారిని ఉజ్జీవపరుచునుగాక. ఈ నూతన సంవత్సరంలో కూడా మీతో మాట్లాడుతున్న దేవుడు మీరు కూడా ఉజ్జీవింపబడునుగాక. మీలోకి దేవుని ఆత్మ దిగి వచ్చునుగాక. బలమైన అభిషేకంతో నింపబడునుగాక. దేవుని భయం మీ హృదయాల్లో నిలిచి ఉండునుగాక. ఏముండాలండి మీలో? దేవుని భయం ఉండాల. కొత్త సంవత్సరం నేను ఆశీర్వదించబడాలి, నేను దీవించబడాలి, నా కుటుంబం ఆశీర్వదించబడాలి, సంఘానికి ఆశీర్వాదకరంగా ఉండాలి, సమాజానికి కూడా నేను నా పిల్లలు ఆశీర్వాదకరంగా ఉండాలని నువ్వు ఎప్పుడైతే హృదయంలో నిశ్చయించుకుంటావో, తీర్మానం చేసుకుంటావో, భయం కలిగి ఉంటావో 100% దేవుడు చేయునుగాక. ఒక సేవకుడిగా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా నా హృదయంలోంచి దేవుడు నోటికి మాటలు అందిస్తున్నాడు. ఈ మాట నేను నెరవేర్చబడాలనుకున్న వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని ఇక్కడి నుంచి లెగవాలి. మీరు దేవుడు వాగ్దానాలు ఇవ్వబోతున్నాడు, ఆ వాగ్దానం నెరవేర్చునుగాక. 96 ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు? 96, ఇది 25. ఎన్ని సంవత్సరాలు? 96 నుంచి 29 years. 29 years. అర్థమైందా? ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఎంతమంది? ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు 29 అంటే అర్థం అన్న వాళ్ళు ఎవరంటే చేతులు ఎత్తండి. 29 అంటే అర్థం అన్నవాళ్ళు నాయన అందరికి తెలుసు 29 అంటే. అయితే ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు మీరు కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకే, గాడ్ బ్లెస్ యూ. 29 సంవత్సరాలు పెట్టి దేవుడు ఏ వాగ్దానం అయితే నాకు ఇస్తున్నాడో అది నెరవేర్చుకుంటూ వచ్చి ఈరోజు ఇక్కడ నిలబెట్టాడు. నిలబెట్టిన దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోవద్దు. తర్వాత మనం చూస్తే చదవమా, ఆయన మార్గములన్నిటిలో ఒకటి భయం కలిగి ఉండాలి, రెండోది ఆయన మార్గంలో స్థిరంగా ఉండాలి. నేనే మార్గము, నేనే సత్యము, అంతే. ఆయన మార్గం అండిది. యెహోవా ఇలాగు చలవిస్తున్నాడు, మార్గములో నిలుచుడి, మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు ఈ సంవత్సరం 25లో మీ హృదయాల్లో నదిలో నీరు ప్రవహించినట్లు నెమ్మదిగా ఉండునుగాక. కలవరాలన్నీ తొలగిపోవునుగాక, బాధలన్నీ తొలగిపోవునుగాక, నిట్టూరుపులన్నీ తొలగిపోవునుగాక,
మీ దుఃఖ దినములు సమాప్తమగునుగాక. సంతోష ఆనందాలు మీ హృదయాల్లో నిలిచి ఉండునుగాక. మీరు చేసే ప్రయత్నాలన్నీ మన దేవుడు, నా దేవుడు, నా దేవుడు, మన దేవుడు, అందరి దేవుడు విజయాన్ని అనుగ్రహించును గాక. ఒకటి, భయం కలిగి ఉండాలి. ఆయన మార్గంలో నడవాలి. అవునా కాదా చెప్పండి. ఊరుకు బైపర్స్ ఎందుకు వేస్తున్నారు? బైపర్స్ రోడ్డు బాగుంటుందా, ఊళ్ళో రోడ్డు బాగుంటుందా? ఓకే, ఇప్పుడు నేను విజయవాడ వెళ్ళటానికి ఊళ్ళో గుండా వెళ్ళొచ్చు, బైపర్స్ గుండా వెళ్ళొచ్చు. అర్థమైందా? నేను ఊళ్ళో గుండా పోవటం నాకు ఇష్టం ఉండదు. ఎందుకు తెలుసు? బైపర్స్కి వెళ్ళిపోతా. ఎందుకు? రోడ్డు బాగుంది అంతే. ఈ రోడ్డు బాగుంది నాకు. అర్థమైందండి? 30 సంవత్సరాల క్రితం ఈ రోడ్లోకి యేసయ్య పిలిచాడు, అభిషేకించి. అంతే. ఎన్ని రకాలైనవి వచ్చినాయండి చెప్పండి. ఎన్ని రకాలు ఇరుకులు, ఇబ్బందులు, సూటిపోటి మాటలు, మనసుకు నెమ్మది లేని రోజులు ఉన్నాయి. అయినా యేసయ్యను వదిలిపెట్టలా. శరీరానికి అనారోగ్యం వచ్చింది, అయినా యేసయ్యను వదిలిపెట్టలా. ఎన్ని రకాలైన వచ్చినా కానీ యేసయ్యే, ఇక మరొకటి లేదు. ఆయన మార్గంలో నిలిచి ఉండాలి. మూడో మాట చదువు. ఆయనను ప్రేమించి చాలు. మూడోది ఏంటంటే, ఎవరిని ప్రేమించాలి మీరందరూ చెప్పండి. పక్కన వాళ్ళతో, అక్కయ్య యేసయ్యను ప్రేమిస్తున్నావా నువ్వు అని అడగండి. ఓ, యేసయ్యనే ప్రేమించాలక్క, యేసయ్యనే గణపరచాలక్క. యేసయ్య నీ హృదయం నిండా ఉండాలక్క అని చెప్పండి. యేసయ్య ప్రేమతో నింపబడి ఉండాలా. ఎలా ఉండాలండి? యేసయ్య ప్రేమ ఎక్కడ ఉండాలా? అసలు ప్రేమ అంటే అర్థమైందా? సూర్య ఇట్రా ఒకసారి, ఇటు చూడండి ఒకసారి. ప్రేమ అంటే ఏమిటండి? సూర్య వస్తున్నాడు చూడండి అందరూ. సూర్యకి నా మీద కాస్తావు స్లో, నా ఎంక ఉరిని చూస్తూ రావాలి నువ్వు. సూర్య చూడండి ఇప్పుడు చూపు ఎట చూస్తున్నాడు, నవ్వుతామైంది. ఇట్లా ఉండాలి. ఇప్పుడు చూడండి, సూర్య నా మీద కక్ష, నా మీద క్రోధం, నా మీద అసూయ, నా మీద ద్వేషం, ఎన్ని రకాలుగా హృదయం నిండా నింపబడి ఉండాలి. కానీ నేనేం చేశాను తెలుసా? ప్రభువా, సూర్యుని తనలో ఉండ ఈ దెయ్యాలన్నీ ఎల్ల కొట్టు అని చేసి 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 ప్రార్థన. ఇక సూర్యకి భయపడిపోతూ ఉన్నా. వమ్ము ఎప్పుడు ఏం చేస్తాడో నేను భయపడిపోతున్నానండి. అయినా కానీ యేసయ్యలో ప్రార్థన చేసుకుంటున్నా, సూర్యుని మార్చాల ప్రభువా, నేనైతే మారవలేను, ఏ విధంగా మారుస్తావో నాకు తెలియదు అని చెప్పి ఎప్పుడైతే నేను ఆ సూర్య కోసం రోజు ఉదయం సాయంకాలం ప్రార్థన చేస్తున్నానో, అద్భుతమైన కార్యం ఏం జరిగిందో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? సూర్య నా మీద ఉన్న కక్ష, నా మీద ఉన్న కోపం, నా మీద ఉన్న ద్వేషం, మనం చేసిన ప్రార్థన ఫలితం. సూర్య కోసం ప్రార్థన చేస్తుంటే సూర్య విపరీతమైన కోపంతో నా దగ్గరకు వస్తున్నాడు. అసలు పాస్టర్ గారు అసలు ఏదో చూడాలి, ఈయనంతా ఏదో చూడకపోతే ఇక లాభం లేదు అనుకుని నా దగ్గరకు వస్తూ ఉన్నాడు. వస్తున్న సమయంలో కమాన్ అస్సలు మామూలుగా రావట్లేదు. చూడండి ఎలా వస్తున్నాడు. యాక్టింగ్ చేయటం చేత కావట్లేదు, చేయాలా అని అని అంటున్నా. అర్థమైందా? సూర్య వస్తూ ఉంటే నేనేం చేశాను తెలుసా? నాను ప్రార్థనలో కూర్చొని 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 ప్రేమంతా యేసయ్యతో నా హృదయం అంతా ప్రేమతో నింపబడి, నాకు ఎలా ఉందంటే, ఒకవేళ సూర్య నాకు తెలుసు, సూర్య వస్తాడని తెలుసు, సూర్య నా శత్రువు అని తెలుసు, అయినా సూర్యుని శత్రువుని ప్రేమించమని చెప్పాడు, ప్రార్థించమని దేవుడు చెప్పాడు కనుక సూర్య కోసం ఉదయం సాయంకాలం ప్రార్థన చేస్తూ చేస్తూ ఉండగా ఒక్కసారిగా నా దగ్గరకు వస్తున్నాడు. అప్పుడు నేను ప్రార్థన చేసుకొని కన్నీళ్ళు విడిచి దుఃఖించి విరిగి నలిగిన హృదయం కలిగి
ఏడుస్తూ ఉన్న, ప్రభువా సూర్యుడు వస్తున్నాడు, నువ్వే చూసుకోవాలా, యుద్ధం చేయటం నా వల్ల కాదు, నీ ఆత్మబలం నాలో ఉంచాలా, నీ మనసు నాలో ఉంచాలా, నా హృదయం నిండా నిబ్బరంతో నింపబడి ఉండాలని అడుగుతున్నాను. ఒక్కసారిగా సూర్యుడు నా దగ్గరికి రాచాడు. ఏమైందో తెలుసా? నేను చేసుకున్న ప్రార్థన ఫలితంగా, నేను ఉన్న ఉపవాస ప్రార్థన ఫలితంగా, ప్రభువుకు దగ్గరగా ఉన్న దాన్ని బట్టి, దేవునికి భయపడి ఆయన మార్గంలో స్థిరంగా ఉన్న దాన్ని బట్టి దేవుణ్ణి నా హృదయం నిండా నింపుకున్నాను కనుక ఒక్కసారిగా సూర్యుడు రాంగల్నే ఏం జరిగింది తెలుసా? దయచేసి గమనించాలి. యేసయ్యలో శక్తి ఉంది, ఇశ్రాయేల్లో ప్రభావం ఉంది, యేసయ్యలో ప్రభావం ఉంది, అపోస్తుల్లో ప్రభావం ఉంది. ఈనాడు మనలో కూడా ఈ 25 నుంచి ఇప్పటికే దేవుని ప్రభావం వచ్చాడు మనకి. ఈ 25లో ప్రతి ఒక్కరికి మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చును గాక, దేవుని బలము నింపబడును గాక. సూర్యుడు వస్తూ ఉండగా ఏం జరిగిందో తెలుసా? ప్రేమ అంటే ఒక్కసారి ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ఇది ప్రేమ, ఇదండి ప్రేమ. ఎలా ఉంది ప్రేమ? బైబిల్ ప్రకారం ముద్దు పెట్టుకోవటం అంటే అర్థమైందా? మరి ఇటు చూడండి, ఏశావు యాకోబుని చంపడానికి వచ్చాడు లేదా? చెప్పలేంది? చంపడానికి వచ్చాడా లేదా? రాత్రల్లా ప్రార్థన చేశాడా లేదా? ప్రార్థన చేయటం, రాత్రల్లా భయపడి ప్రార్థన చేశాడు. చంపడానికి వస్తుంటే శత్రువు తెల్లవారిన దాకా ప్రార్థన చేసి 2 గుంపులుగా కుటుంబాలను పంపించేశాడు. ఒక్కసారిగా వచ్చినాడు. అప్పుడు ఏశావు అతని ఎదుర్కొని పరిగెత్తి ముద్దు పెట్టుకున్నా లేదా? ఆనాడు యాకోబు ముద్దు పెట్టుకున్నా లేదా? ఇప్పుడు సూర్యుని నేను ముద్దు పెట్టుకున్నా లేదా? ఎంత అదృష్టం సూర్యు నీకు. దేవుడు నిన్ను దీవించును గాక. ఓకే, గాడ్ బ్లెస్ యు. దేవుడు నిన్ను దీవించును గాక. ఇది ప్రేమ. ప్రేమ హృదయపూర్వకంగా నింపబడి ఉండాలా. నీ ప్రేమతోనే బతికించితివి, నీ కృపలోనే బలపరచయ్యా, నీ ప్రేమతోనే బతికించితివి, నీ కృపలోనే బలపరచయ్యా, నీ ప్రేమ ఎంతో గొప్పదయ్యా, నీ ప్రేమ వెళ్ళలేనిదయ్యా, నీ ప్రేమ ఎంతో గొప్పదయ్యా, నీ ప్రేమ వెళ్ళలేనిదయ్యా. నజరేయుడా నా యేసయ్యా, గలిలయుడా నజరేయుడా నా యేసయ్యా, గలిలయుడా నా ప్రభువా, నీకు వ్యతిరేకినైనా నన్ను నీవు పిలిచావు ప్రేమతో, నీకు వ్యతిరేకినైనా నన్ను నీవు పిలిచావు ప్రేమతో, నీ ప్రేమ ఎంతో గొప్పదయ్యా, నీ ప్రేమ వెళ్ళలేనిదయ్యా, నీ ప్రేమ ఎంతో గొప్పదయ్యా, నీ ప్రేమ వెళ్ళలేనిదయ్యా. స్తోత్రం పాడాలి. సభలు పెట్టు, ముందు ముందు తరగడు కొంచెం అమ్మలారా కొంచెం. నా జీవిత
కాలమంతా సువార్తను ప్రకటించేదా నీకు సాక్షిగా. గ్లోరీ. నజరేయుడా నా యేసయ్యా, గలిలయుడా నా ప్రభువా. నజరేయుడా నా యేసయ్యా, గలిలయుడా నా ప్రభువా. నీ ప్రేమ ఎంతో గొప్పదయ్యా, నీ ప్రేమ వెళ్ళలేనిదయ్యా, గొప్పదయ్యా, నీ ప్రేమ వెళ్ళలేనిదయ్యా. నజరేయుడా నా యేసయ్యా, గలిలయుడా నా ప్రభువా. 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 నా ప్రభువా, నా ప్రభువా, నా ప్రభువా, నా ప్రభువా, నా ప్రభువా. నీ ప్రేమ ఎంతో గొప్పదయ్యా, నీ ప్రేమ వెళ్ళలేనిదయ్యా, నీ ప్రేమ ఎంతో గొప్పదయ్యా, నీ ప్రేమ వెళ్ళలేనిదయ్యా. నజరేయుడా నా యేసయ్యా, గలిలయుడా నా ప్రభువా. నజరేయుడా నా యేసయ్యా, గలిలయుడా నా ప్రభువా. నా ప్రభువా, 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 నా ప్రభువా. యేసయ్యా నా ప్రభువా, నా ప్రభువా, కలవి నా ప్రభువా, నా ప్రభువా, నా ప్రభువా, నా ప్రభువా. యేసయ్యా యేసు నీ ప్రేమ, నీ ప్రేమ ఆవరించునుగాక ప్రతి ఒక్కరిని. ఇప్పుడే నీ ఆత్మ కమ్ముకొనుగాక. ప్రతి ఒక్కరి హృదయాలు నిండా ప్రేమతో నింపండి. హృదయాల్లో ఉన్న ప్రతి బలహీనతలను తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నా. ప్రతి సెగటి బయటకెళ్ళి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నా. యేసు నామములో ఇప్పుడే యేసయ్య ప్రేమతో నింపబడునుగాక, నింపబడునుగాక, నింపబడునుగాక. The name of the Jesus, name of the Jesus, Papa. Oh, Rikabara Shalandara, the name of the Lord, Rikabara Shalandara. నూతన సంవత్సరంలో నూతన అభిషేకం, నూతన ఆత్మ బలం, దేవుని భయం కలిగి నీ మార్గంలో స్థిరముగా నిలిచి ఉండే ఆత్మని ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. యేసయ్య నీ వందనాలు ప్రభువా. మా మధ్యలో మీరు ఉన్నారు స్వామి.
మీరున్నారు. మీరు లేకపోతే మేము బతకలేము. కృప చూపించండి, సహాయం చేయండి నాయనా. ఈ నూతన సంవత్సరం నీ సన్నిధికి వచ్చారు. ఇంటికి వెళ్తూ వట్టి చేతులతో ఎవరిని పంపించొద్దు. మా బ్రతుకును మార్చావు, మమ్మల్ని మార్చిన దేవుడివి. హృదయపూర్వకంగా అడుగుతున్నానయ్యా, మనసు మారిపోవాలి, మాట మారాలి, మార్చగలిగే సమర్థుడు నువ్వు. నీలో శక్తి ఉంది, ఆ శక్తి ఆవరించును గాక. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. యేసయ్య మన మధ్యలో ఉన్నాడు. ఆత్మదేవుడు సంచారం చేస్తున్నాడు. మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు చూడండి, ఈ 25లో ఒక అద్భుతమైన కార్యం దేవుడు మిమ్మల్ని కోరుకున్నది ఒకటే. మనం చూస్తే 13వ వచనం, నీ మేలు కొరకు. చూశారా? నీ మేలు కొరకు, నీకు మేలు జరగాలని కోరుకుంటున్నాడండి. ఎందుకు మేలును వదిలిపెట్టుకుంటారు చెప్పండి? కొత్త సంవత్సరంలోనైనా ఆయన నీ గురించి ఏం కోరుకుంటున్నాడు తెలుసా? ఏమి నిన్ను అడగట్లేదు కదా, ఈ ఒక్క మాట అడుగుతుంది. నిన్ను ఏమి అడగట్లేదు, నీ మేలు కొరకు, నీ మేలు కొరకు. నీకు దేవుడు మేలు చేస్తాడు. ఎప్పుడు మేలు చేస్తాడు? భయపడి ఉంటే మేలు చేస్తాడు. ఆయన మార్గంలో స్థిరంగా ఉంటే మేలు చేస్తాడు. ఆయన్ని నీ హృదయంలో చేర్చుకుంటే మేలు చేసేస్తాడు. ఎప్పుడైతే ఆయన నీ హృదయంలోకి వస్తాడో, నీకున్న బాధలో, దుఃఖము, నిట్టూర్పు, అప్పులు, అనారోగ్యాలు, ఈ పనులన్నా చేయి, చెడు పని కాదు. యేసయ్యలో ఎప్పుడైతే ఈ పని చేస్తావో, హృదయం నిండా ప్రేమతో నింపుకుంటావో, అప్పుడు యేసయ్య నీలోకి వచ్చేస్తాడు. యేసయ్య నీలోకి వస్తే నీలో ఉన్న చీకటి ప్రభావం బయటికి వెళ్ళిపోయింది. యేసయ్య వెలుగు, ఆ వెలుగైన దేవుడు నీలోకి రాగలనే, అంతకుముందు నిన్ను చూస్తే అసహించుకున్న వారందరూ నిన్ను చూడంగానే వారికి జాలి కలుగునుగాక, ప్రేమ పుట్టునుగాక, ఆప్యాయత కలుగునుగాక, నిన్ను పలకరించునుగాక, నిన్ను దేవుడు ఆశీర్వదించునుగాక. ఆశీర్వాదానికి మెట్టు ఇదే ఫస్ట్. ఆశీర్వదించబడాలనుకున్నోళ్ళు ఈరోజు దేవుని మాటలు వింటున్న మీరు మనల్ని కొద్ది సమయం దేవుని మాటలేనండి. కొద్ది సమయంలో ఎక్కువ వాక్యాన్ని చెప్పి ముగిస్తా. మీరు ఇంటే కొత్త సంవత్సరం మీకు మేలు చేస్తానంటున్నాడు దేవుడు. నీకు మేలు చేస్తానంటున్నాడు. ఎందుకు మేలు తీసుకోవట్లేదు? నువ్వు మేలు పొందాలంటే ఆయన నీలో ఏం కోరుకుంటున్నాడు? నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను, కట్టడలను అనుసరించు నడుచుకొందునను మాట కాక, నీ దేవుడైన యెహోవా నిన్ను ఏమి అడగటలా. నీ దేవుడైన యెహోవా నిన్ను ఇంకేం అడుగుతున్నాడు? నా ఆజ్ఞలు, నా కట్టడలు అనుసరించి నడవటమే. అది కాక నిన్ను నీ పొలాన్ని, నీ ప్లాట్లు, నీ డబ్బు, నీ కార్లు, నో, నాకు ఇవన్నీ నేనిచ్చా, మీరు నాకు ఇచ్చేది ఏంది? భూమి నాది, ఆకాశం నాది, సూర్యుని నేను చుట్టించా, చంద్రుని నేను చుట్టించా, నక్షత్రాలు నేను చుట్టించా,
టైం ప్రకారం రైట్ టైంలో అవి తిరుగుతున్నాయి, నా మాట వింటున్నాయి. వినంది ఎవరో తెలుసా? నా స్వరూపాన్ని సృష్టించుకున్న మీరే. ఎందుకు ఇలా నాకు భయపడకుండా బ్రతుకుతున్నారు? ఎందుకు ఇలా నా మార్గంలో నిలిచి ఉండకుండా ఉంటున్నారు? ఎందుకు నేను ప్రేమమయుడిని, ప్రేమ స్వరూపి, ఆ ప్రేమ స్వరూపైన దేవుణ్ణి నన్ను మీ హృదయంలో ఎందుకు చేర్చుకోవట్లా? ఎందుకు దూరం చేసుకుంటున్నారు నన్ను? 2024 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి అవిధేయుడిగున్న ఆదాము వారు చేసిన పాపానికి అనేక మంది పాపులుగా మారిపోయారు. విధేయుడిగా ఈ లోకానికి వచ్చి తగ్గించుకొని శిలువ మరణం పొందినంతగా తగ్గించుకొని మీ అందరి కోసం ప్రాణం పెట్టా. ఎందుకు తెలుసా? దేవునికి దూరంగా ఉన్న మీరు సమీపస్తులైపోవాలి. ఈ 25లో దేవునికి మీరు దగ్గరగా ఉండండి. దేవుడు మీలో నుంచి ఏమి కోరుకోవట్లా. నా ఆజ్ఞలు, నా కట్టడలు అనుసరించి ఏమంటున్నాడు? అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి. అంతేనండి. నాకు ఈ విషయానికి మీ అందరి మనసులో ఉన్నది ఒకటి క్లియర్ చేసేస్తా. ఇటు చూడండి, అటు ఇటు చూడబాకండి. 10 ఆజ్ఞలు అనుసరించి నడవాలంటే చాలా కష్టం. ఎవరి వల్ల కాని పని. నేను చదివినప్పుడు నాకు కూడా భయం వేసింది. అమ్మో, లోకములో ఉన్న కోరికలు, లోకములో ఉన్న వైభోగాలు, శరీర సంబంధమైన కోరికలు, ఇవన్నీ తెంపుకొని వచ్చి నన్ను రాయ్యా ప్రభు దగ్గర కంటే వామ్మో నా వల్ల కాదు. ఆయన ఆజ్ఞలు పాటించాలంట, ఆయన కట్టడలు అనుసరించి నడవాలంట. అది వల్ల కాని పని. ఏంటి అవి? చూడండి, 20వ అధ్యాయము మనం చూస్తే కొన్ని చదువుతాను నేను, మీరు తర్వాత చదువుకోండి. 20వ అధ్యాయం నిర్గమకాండంలో 12వ వచనం నుంచి, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతులకు నీ తండ్రిని నీ తల్లిని. ఎక్కడ? తల్లిని తండ్రిని సన్మానించే భాగ్యం ఉన్నదా? చూస్తున్నారా? నా దగ్గర వాట్సాప్కి ఒకటి వచ్చింది. పిల్లని ఇవ్వబోయేటప్పుడంట అబ్బాయికి తల్లి తండ్రి ఉండకూడదంట. ఒకవేళ ఉంటే అమ్మాయిని ఇచ్చిన తర్వాత ఏరేగా ఉండాలంట. ఇన్ని రూల్స్ పెడుతున్నారంట. అమ్మో, అసలు ఎక్కడ ప్రేమ ఏదండి? అందుకే యేసయ్య ప్రేమని హృదయం నిండా ఉంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానిస్తావు. ఎక్కడ చూస్తున్నారు? ఈ ముసలమ్మ ఎప్పుడు చచ్చిపోయిద్దా, ఈ ముసలమ్మ దగ్గర ఉన్న బంగారం తీసుకోవాలా, ముసలమ్మ పొలం రాపించుకోవాలా? ఇది దుర్మార్గం. కన్ని పెంచి పెద్ద చేస్తే ఇలా మంచిది కాదు. ఈరోజు అయినా మనసు మార్చుకో. నీ తల్లి కానీ నీ తండ్రిని చూడకపోతే ఈ రోజు నుంచి నీ తల్లిని నీ తండ్రిని చూడటానికి మనసు తెచ్చుకో. నీ వల్ల కాదు చూడటం, కానీ యేసయ్య ప్రేమ నీ హృదయంలో ఉంటే 100% చూస్తావు. చప్పట్లు కొట్టు. యేసయ్య ప్రేమ ఉండాలా. నాకు కూడా అనుమానం వచ్చింది, ఎక్కడ ఈ ఆజ్ఞలు పాటిస్తావు? నేను రాను, చూపిస్తా మీకు ఆజ్ఞ ఎలా పాటిస్తావు. తల్లిదండ్రుల సన్మానం మొదటి మాట. రెండవది, నరహత్య అంటే రియల్ నరహత్య ఉంటుంది, మాటలతో చంపేసే నరహత్య. ఈ 2 నరహత్యలతో
జనం చచ్చిపోతున్నారు. ఒకటి రియల్గా చంపుతున్నారు, రెండోది మాటల ద్వారా చంపేస్తున్నారు. ఆ మాటలు కూడా ఎట్లాంటివి అంటే కత్తికి రెండు వైపులు పదును పెట్టి ఎల్లంబు వేస్తే ఈ ధర నుంచి ఆ ధరికి దూసుకుపోయింది. అట్లాంటి మాటలు వాడతారు. మీకు దండం పెడతా, ఆ మాటలు మాట్లాడబాకండి. ఇక నుంచి మౌనంగా ఉంటూ నేర్చుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించుడుగాక. నరహత్య చేయకూడదు. హలో, వ్యభిచరించకూడదు. పాత నిబంధనలో వ్యభిచారం చేస్తే రాళ్లతో కొట్టి రాళ్ల గుట్ట కింద ఉంటుంది, స్త్రీ కానీ పురుషుడు కానీ. పోయిన నెలంతా తిరిగి తిరిగి నిద్ర లేదు, ఏం లేదు. 2-3 అయ్యిద్ది పనుకునేసరికి. రాత్రి కూడా అంతే అయిపోయింది. నిద్ర లేక ఇటు చూడండి, మేము కారులో తిరుగుతూ ఉంటాం, అద్దాలు వేసేస్తాం, 6 వెళ్తాం, 5 బాగుంటాం. 5 బాగుంటాం. 6వ వ్యక్తికి జలుబు, దగ్గు, తుమ్ములు అటాక్ అవుతాయి. ఈ కారులో వెళ్ళేటప్పుడు ఓహో ఓహో అంటూ ఉంటాడు. ఈ వైరస్ కమ్ముకుంటుంది. ఎవరికి? ఈ 1% 5 ఎక్కిచ్చేస్తాడు. ఏంటన్నారా? 5 ఎక్కిచ్చేసిన యూనో ఇప్పటికి 4 సార్లు ఎట్లా అంటే నా ఎంపటి ఈ 5 6 తిరిగితే పర్లా, రోజు ఎవరో ఒకరు ఎక్కేస్తారు. వెళ్తూ ఉంటాం కదా, ఇది వచ్చేసేస్తుంది. కానీ నేనేది ఏంటంటే ఇప్పటికి డిసెంబర్ నెలలో 4 సార్లు వచ్చింది. రావటం పోవటం, రావటం పోవటం. నేను అన్నాను, ఎన్నిసార్లు ఎన్ని వైరస్లు వచ్చినా నా ఏసై పనికి ఆగను సైతాన పో. అరే జలుబు రాగలనే, దగ్గు రాగలనే ముసుకేయటమే, ముసుకేయటం పనుకోవటమే. నాకు దగ్గు వచ్చింది. ఏంటి నీ దగ్గు పాడుగా? దగ్గు ఏం చేసిద్ది? తీసేయి, వెళ్ళిపోవటమే, ఆయనే చూసుకుంటాడు. అర్థమైందండి? వెళ్ళాలని రందుంటే ఆ దగ్గుని తీసేస్తాడు. వెళ్ళాలని ఆశ ఉంటే స్వస్థపరుస్తాడు యేసయ్య. వెళ్ళాలని ఆశ ఉంటే ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఉండునుగాక. ఇటు చూడండి, మిమ్మల్ని డైవర్స్ అవ్వకుండా కాస్త కాన్సెప్ట్ ఇటు పెట్టండి. నేను ఇందాక ఏం చెప్పుకుంటూ వచ్చానంటే, మిమ్మల్ని దేవుడు కోరుకునేది ఏంటంటే డబ్బులు, బంగారం, వెండి కోరుకోవట్లా, ఆజ్ఞలు కట్టడలు అనుసరించి నడవాలా. మరి ఆయన ఆజ్ఞలు కట్టడలు ఏంటి? ఇవి: నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు, నీకు పొరుగు వాని ఇల్లు ఆశింపకూడదు, నీకు పొరుగు వారి భార్యనైను అతని దాస్యనైనను. ఇవన్నీ అనుసరించి నడవాలంటే నేను చదువుకున్నప్పుడు నా వల్ల కాదు ప్రభువా, చాలా కష్టం. ఇక్కడికి వచ్చినాక పాస్టర్ గారు ఏం చెప్తాడు? ఇవన్నీ ఎక్కడ? ఈ లోక సంబంధమైన లోకంలో కోరికలు ఉంటాయి. ఇవన్నీ పోవాలంటే ఎట్ట కుదిరిద్ది? అందుకని నేను చాలా కాలం దేవుని దగ్గరికి రాలే. ఇప్పుడు మీరేనాలా? తర్వాత నేనైతే ఎప్పుడు వచ్చానంటే చాలా ఇరుకులో, ఇబ్బందో, ఆర్థికపరమైన ఇబ్బంది, తినటానికి కూడా జరగన. ఓకే, దేవుని స్తోత్రం చెబుదాం. తినటానికి కూడా, ఇంటి అద్దె కడటానికి కూడా జరగని పరిస్థితుల్లో నేను ప్రభు దగ్గరికి వచ్చా. చాలా జాగ్రత్తగా వినాలి మీరు.
అట్లాంటి సమయంలో దేవుని దగ్గరికి రమ్మంటే వచ్చేసా. ఇటు చూడండి, వచ్చి అమ్మా వచ్చిన తర్వాత పాస్టర్ గారు చెప్పే వాక్యం నేను విన్నానండి. మారు మనసు పొందండి అన్నాడు, పాపాలు ఒప్పుకోండి అన్నాడు. మారు మనసుకు తగ్గిన ఫలాలు ఇవన్నీ చూపించాడు. రక్షించబడమన్నాడు, రక్షణ తీసుకున్నా, విశ్వాసంతో వచ్చా. ఈ రక్షణ తీసుకున్న తర్వాత ఏమి జరిగిందంటే, ఎప్పుడైతే రక్షణ తీసుకున్నానో, మారు మనసు పొందానో, పాపాలు ఒప్పుకున్నాను, రక్షించబడ్డాను, దేవుని సన్నిధికి వెళ్తూ ఉండగా ఈ ఆజ్ఞలు పాటించడం నీ వల్ల నా వల్ల కాదు. వెళుతుండగా ఏం జరిగిందంటే, ఇటు చూడండి, సమూయేలు గ్రంథం రండి. ఈరోజు వాక్యం ఇదే మీ అందరికీ నేర్పిస్తున్నాడు దేవుడు. చదువు 1 సమూయేలు 10వ అధ్యాయం 6వ వచనం. యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగివచ్చును, నీవు వారితో కలిసి. హలో, ఇటు చూడండి, యెహోవా ఆత్మ బలముగా, ఇటు చూడండి, ఇటు చూడు బాకండి, దేవుని ఆత్మ బలముగా దిగొచ్చిందన్నమాట. మీరు కూడా కోరుకోవాల్సిందంటే, నా మీద కూడా బలముగా దేవుని ఆత్మ దిగివచ్చునుగాక. అంత్య దినములలో నా ఆత్మను అందరి మీద కుమ్మరిస్తానని చెప్పావు, నా మీద నీ ఆత్మను కుమ్మరించునుగాక. చదువు, యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగివచ్చును, వారితో కలిసి. మొదటిది ఏంటంటే దేవుని ఆత్మ దిగొచ్చింది. మొదటిది, ఎప్పుడైతే దేవుని ఆత్మ కమ్ముకుందో, ఇటు చూడండి, ఈ అబ్బాయి వస్తున్నాడు. ఈ అబ్బాయి ఇంతకుముందు సెల్లు తెలుసా మీకు? ఇది సూపర్. తీరా జస్ట్ ఇలా కొట్టమంటే ఏది పడితే అది తీసేస్తాడు. అంత టాలెంట్ పర్సన్. అనుకోకుండా ఒకరోజు వీళ్ళ తండ్రి గారు చెప్పాడంట, ఈ అబ్బాయి గాడిదలు కాస్తాడు. ఏం కాస్తాడు? అరే, గాడిదలు ఉండేవి నీకు? ఉండేలే భయ, గాడిదలు కాస్తాడు. వీళ్ళ నాన్న అన్నాడంట, అరే మన గాడిదలు పోయినాయి, కాస్త పోయిరండి అని పంపించాడు. ఇటు చూడండి, జాగ్రత్తగానండి, వెండి బంగారముల కన్నా కూడా ఇది జుంటి దేనే తార్ల కన్నా కూడా శ్రేష్టమైన మాటలు ఇవి. ఈ అబ్బాయి తండ్రి, నాన్న మన గాడిదలు పోయినాయి అని చెప్పి ఈ అబ్బాయిని పంపించాడు. వెళ్ళిపోయాడు. పంపించారు, తండ్రి గాడిదలు పంపించాడు. ఆ గాడిదలు ఆడుంటే దొరకలా. ఈలోపు ఉన్నట్టుండి ఒక ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ పాస్టర్ గారు ఉన్నారు. ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏం చెబుతాడోనని చెప్పి అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి నాకు ఏం జరిగింది తెలుసా? అక్కడికి వెళ్ళి నాకు అద్భుతమైన కార్యం. గాడిదలు దొరికినాయి. సమూయేలు ఇతనికి తైలపు కొమ్ము తీసుకొని అభిషేకించిన సంగతి ఎవరితో చెప్పొద్దన్నాడు. చదవమ్మ 10వ అధ్యాయము 16వ వచనం 1 సమూయేలు. చూడండి, సౌలు గార్ధభామములు దొరికినవని అతడు చెప్పినని తన పెదన తండ్రితో అనెను గాని రాజ్యమును గూర్చి సమూయేలు చెప్పిన మాటను ఈ విషయాన్ని మీకు అర్థం చెప్పాలంటే,
సమూయేలు చెప్పిన మాట తెలపలేదు. అందుకనే దీనికి అర్థం ఏంటంటే ఇంటి గుట్టు చెప్పలేంది. మీకేంది తెలియదు? ఇంటి గుట్టు అమ్మా ఏదన్నా ఉంటే చిన్న చిన్న ఇంట్లో మాట్లాడుకోవాలా. అరే కోడల సంగతి అత్తగారు పోయి మా కోడలి నడ మధ్య మాట వింటల్లా. అరే కొత్త సంవత్సరం ఎరా ఎట్టా అంటే చెప్తారు కొంతమంది. అత్త పోయి చెప్పింది, అత్త పోయి చెప్పింది కానీ ఇంకొక 6 నెలలకైనా ఈ కోడలకి అది చెప్పినా చెప్పకుండా ఉంటుందా? ఏమండి వాక్యం వినండి, ఇది నేను చెప్తున్న వాస్తవం జరుగుతుంది ప్రపంచం. అందుకని ఇంట్లో గుట్టు ఎవరికి చెప్పుకోకూడదు. బయట వేసినట్టే నువ్వు ఏదన్నా ఉంటే చెప్పుకోవాలా. అమ్మ ఇట్లా ఉండు, అట్లా కోడలు కావచ్చు, లేకపోతే కోడలు అత్తగారిని కూడా. కొంతమంది కోడలు ఉన్నారు అత్తను తాడ తీస్తారు. వీళ్ళు ఇదొక బ్యాచ్ కాబట్టి వీళ్ళు అత్త కోడళ్ళు. నేనేమంటున్నానంటే ఏ పురాళ్ళు కొట్టుకుంటే నా పురాళ్ళు పగలుకోకుండా అత్త కోడలు మీరు బాగుండండి. కొత్త సంవత్సరం ఓకే ఓకే. ఈ మాట ఎందుకు చెప్తానంటే తన పిన తండ్రి తనను కానీ రాజ్యమును గూర్చి సమూయేలు చెప్పిన మాటను చెప్పలేదు. కొన్ని విషయాలు చెప్పకూడదు మనం. అబ్రహాము కుమారుణ్ణి బలర్పించడానికి తీసుకెళ్ళేటప్పుడు భార్యకి చెప్పాడా? మరి ఎందుకు నువ్వు కొన్ని విషయాలు బయట చెబుతున్నా? చెప్పరండి. కొన్ని విషయాలు ఎందుకు చెబుతున్నావు? కొత్త సంవత్సరం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆజ్ఞలు కట్టడలు అనుసరించాలనేది కాన్సెప్ట్లో ఉండా నేను ఇప్పుడు. మళ్ళా ఆజ్ఞలు కట్టడలు అనుసరించి నడవాలంటే వీడు అంతకుముందు సెల్లు చూసేవాడు. అంతకుముందు ఎవరి మాట లేదు, దేవుని మాట, సేవకుల మాట, తల్లిదండ్రుల మాటల్లా. ఇప్పుడు వినాలంటే ఇతని మీదకి ఏమి రావాలి? ఏమి రావాలంటే అందుకే 2 విషయాలు చెప్పా, జాగ్రత్తగా రండి. ఇంటి గుట్టు ఇక నుంచి పొర్రపాటును కూడా చెప్పకూడదు. అత్త గురించి కోడలు, కోడల గురించి అత్త ఏడని చెప్పినా 2 సంవత్సరాలకైనా 3 సంవత్సరాలకైనా 5 సంవత్సరాలకైనా 100% చెప్పుకుంటారు. ఈ బయట వస్తాయి. నువ్వు బయటికి తేవద్దు అనుకున్న సైతాను వాళ్ళల్లో జొరబడి నిన్ను బయటికి వేస్తాడు. నాకు తెలుసు, నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నా. ఈ విషయాలన్నీ అనుభవించి నలగొట్టి తీసుకొచ్చాడు, పెట్టాడు మమ్మల్ని. కొత్త సంవత్సరం బాగా వినండి, వినండి. దేవుని అభిషేకం ఈ అబ్బాయి మీదకి వచ్చేసింది. ఇప్పుడు అంతకుముందు ఎవరి మాట వినేవాడు కాదు. ఇప్పుడు దేవుని అభిషేకం వచ్చేసింది, మొదటిది. రెండోది, నీవు వారితో కలిసి, అందరితో కలిసి సువార్త ప్రకటన చేయుచుండగా ఆత్మరాంగాల్ని నోట్లోంచి ఏమొస్తున్నాయి? నా యందు విశ్వాసముంచువారు వారి కడుపులో నుండి జీవ జలగల మాటలు వచ్చేస్తున్నాయి. ప్రకటన. ఆదరణకర్త, విశ్వాసులారా, ఇదే యెహోవా వాక్కు. 25లో దేవుడు మిమ్మలను మీ పిల్లలను దీవించునుగాక, సరిహద్దులు విశాలపరచునుగాక, మీ కుటుంబాల్లో ఉన్న ప్రతి అవసరతను తీర్చునుగాక. ఇదే యెహోవా వాక్కు. దీన్ని ప్రకటన చేయటం అంటారు పాత నిబంధనలు. ఇట్లాగా సేవకులు కొంతమంది అభిషేకంతో నింపబడి ఆత్మ మాట్లాడుతూ వారి నోట్లోంచి వచ్చిన మాట, దాన్ని ప్రవచనం అంటారు. ఆ మాట నెరవేర్చింది. అట్లాగా అభిషేకంతో నింపబడిన తర్వాత ఇతను ప్రకటన చేయటం ప్రారంభించాడు. ప్రకటన తర్వాత ఏమొచ్చింది? ఎప్పుడైతే ఇలా ప్రకటన చేస్తున్నాడో రెండోది, మూడోది ఏమొచ్చింది అతనికి? నీకు క్రొత్త మనసు. ఒకటి అభిషేకం, రెండోది నోట్లోంచి ప్రకటన,
నిన్నటిదాకా సువార్త ప్రకటించలా, ఇప్పుడు ఏం చేస్తున్నాడు చెప్పలేంది? ప్రకటిస్తున్నాడు లేదా? నేను ఒకప్పుడు ప్రకటించలా, ఇవాళ ఏం చేస్తున్నాను? ఇది బైబిల్లో ఉన్న సిచ్యువేషనే, జస్ట్ ఇతను ఉపమానంగా చూపిస్తానని తీసుకున్నాను. అదే సిచ్యువేషన్ ఆ రోజు ఆయన చేశాడు దేవుడు. ప్రస్తుతం 25 years బ్యాక్, 30 years లోపు అదే జరిగింది. ఎందుకు ఈ విషయాన్ని మానక చెప్తున్నానంటే, మీరు కూడా అలాంటి ఆత్మ బలాన్ని, శక్తిని పొందుకొనుగాక. ఆమె నేను కాబట్టి ఒకటి, ఆత్మ బలంతో నింపబడాలి. రెండోది, ప్రకటన చేయాలి. మూడోది, మీకు క్రొత్త మనసు దేవుడిచ్చునుగాక. మూడోది. నాలుగోది, దేవుడు మీకు ఈ వ్యక్తికి దేవుడు తోడుగా ఉన్నాడని చుట్టాలు, బంధువులందరూ తెలుసుకునేటట్టు చేయునుగాక. ఆమెనేనండి. ఈరోజు ఈ 25లో వచ్చిన మీ అందరికి కూడా దేవుడు మీకు తోడుగా ఉన్నారని మీ బంధువులు, మీకు తెలిసిన వారందరూ తెలుసుకునే అంతగా, విస్మయం పొందినంతగా, ఆశ్చర్యపడినంతగా సరిహద్దులు విశాలపరచబడునుగాక. మీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని మీలో చూసి అనేక మంది మారి ప్రభు దగ్గరకు వచ్చి రక్షించబడి పరలోకమందుల జీవ గ్రంథంలో అనేక మంది పేర్లు వ్రాయబడునుగాక. ఒకటి, ఆత్మ దిగి రావాలి. రెండోది, ప్రకటన చేయాల. మూడోది, మనసు మారాలి. ఏం మారాలా? మనసు మారాలి. మనసు మారాలి. ఎంతకాలం మనసు మారుకుంటాం? నాలుగోది, దేవుడు తోడుగా ఉండాల. ఎలా ఉండాలంటండి? దేవుడు నీకు తోడుగా ఉంటే నాలుగోది. ఇక ఐదో మాట ఏంటంటే తెలుసా? ఎంత బాగా రాశాడు చూడండి. నీకు ఈ మంచిదని తోచిన ఓకే కనుక ఈ సూచనలు సంభవించిన తరువాత, ఈ సూచనలన్నీ నీకు సంభవించిన తర్వాత నీకు మంచిదని తోసిన దానిని చప్పట్లు కొట్టు గట్టిగా. ఇంతకుముందు చూసారా ఈ లక్షణాలు? ఏం పేరు నీ పేరు? సాధు సుందర్ సింగు. ఈ కృప నీకు కూడా అనుగ్రహించునుగాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అభిషేకం నింపబడునుగాక. ఈ 25లో దేవుని ఆత్మతో నింపబడి నోట మాట ఉంచి మనసు మారి తోడుగా ఉండి తోసింది దేవుడు చెప్పింది చేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడిని దీవించునుగాక. హల్లెలూయా. మీ అందరికీ కూడా ఇదే ఇచ్చునుగాక. దయచేసి గమనించండి. నేను మరొక వాక్యం చూపించి ముగిచ్చేస్తాను. ఇక్కడే ఉన్నారు మీరంతా, ఓకేనా? ఇప్పుడు మీరు 10 ఆజ్ఞలు మీ వల్ల కాదు పాటించటం. దేవుడు మీలోంచి ఏం కోరుకున్నాడు ఈ సంవత్సరం? నా ఆజ్ఞలు, నా కట్టడలు మీరు అనుసరించి నడుచుకోవటమే నేను కోరుకున్నా. ఇంకా నేను మీకు మళ్ళీ ఏమీ అలా కోరుకోవాలనుకున్న వాళ్ళు, నేను కూడా అదే అనుకున్నాను. నా వల్ల కాదు, అసలు వీళ్ళు రమ్మంటున్నారు చర్చికి, అమ్మో ఈ 10 ఆజ్ఞలు ఎలా పాటించాలి కాదు అనుకున్నా. అప్పుడు యేసయ్య దగ్గరకు వచ్చిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, పాపాలు ఒప్పుకున్న తర్వాత, పాపాన్ని విడిచిపెట్టిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత, సంఘంలో చేర్చబడి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబుచ్చి ప్రభువు దగ్గరికి వెళ్ళి ఉదయాన్నే లేచి ప్రార్థన, సాయంకాలం ప్రార్థన, గంటల ప్రార్థన చేస్తూ ఉండగా ఆ తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా మార్నింగ్ టైం దేవుని శక్తి దిగి వచ్చింది. ఎప్పుడైతే ఆత్మ వచ్చిందో, రైట్, ఎస్కేల్ గ్రంథం రండి, ఎస్కేల్ గ్రంథంలో చూద్దాం. చదువు 36వ అధ్యాయం. తొందరగా దీన్ని 36వ అధ్యాయం జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. 36వ అధ్యాయము 26వ వచనం. అదిగో ఏమిస్తాడంట?
మీకేమిస్తున్నాడు? నూతన హృదయం. అంతకుముందు నీ హృదయం అంతా ఎట్లుంది? కోపం, కక్ష, కార్పణ్యం. హృదయం మారిపోతుంది. ఇప్పుడు మారిపోవాలి. ఇక 25లో హృదయంలో యేసయ్య ఉండాలా. నూతన హృదయం మీకు ఇచ్చేదను, మొదటిది. నెక్స్ట్ రెండవది, నూతన స్వభావం కలుగు చేస్తాడంట. ఇటు చూడండి, రాతి గుండె మీలో నుండి. రాతి గుండె అంటే మీకు తెలుసా? రాతి గుండె. నాతో ఒక ఆమె చెప్పింది, నా భర్త ఈ జన్మలో మారడు మారడు మారడు. ఏంటండి అసలు? ఏమై ఇంత చెబుతుంటే ఇంకెట్ట మారుతాడు? మారుస్తాడు మారుస్తాడు మారుస్తాడు. నా దేవుడు సమయం వస్తుంది మారుస్తాడని విశ్వాసం ఉంటే మారుస్తాడు. మారడు మారడు. ఎట్రా ముసలమా అన్న, రాను, నీ భర్తని నా యేసయ్య మార్చబోతున్నాడన్న. చప్పట్లు కొట్టు, కొట్టు గట్టిగా. పొద్దురుపూట సాయంకాలం, పొద్దురుపూట టిఫిన్ తింటానా, సాయంకాలం భోజనం చేస్తా. అందుకే టిఫిన్ తింటాను, భోజనం చేస్తాను. మరి పొద్దురుపూట ప్రార్థన చేయాలా? సూరి సాయంకాలం కూడా సూర్య కోసమే. పొద్దురుపూట సూర్యుని మార్చు, సాయంకాలం సూర్యుని మార్చు. పొద్దురుపూట సూర్యుని మార్చు, సాయంకాలం సూర్యుని మార్చు. ఈ రకంగా సూర్య పేరు చెప్పి 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 సూర్య భార్య అంటది, నా భర్త మారడు నా భర్త మారడు నా భర్త మారడు అని చెబుతుంది నాతో దగ్గర. ఆపో, భార్యను బట్టి భర్తను బట్టి భార్యను మారుస్తాను వాగ్దానం ఉంది అని. ఆ రకంగా పొద్దురుపూట సాయంకాలం ఇటు చూడండి, అటు ఇటు చూడబాకండి. సంవత్సరం పాటు ప్రార్థన చేశా. పాస్టర్ గారు నువ్వు మారుతావని చెప్పాడు, నా భర్త ఇంతవరకు మారలా. పోయిన సంవత్సరం చెప్పావు ఆయన అంటుంది. ముసలం వచ్చా నాకు మళ్ళీ ఒక 6 నెలల తర్వాత ముసలం కనపడింది. అమ్మా ముసలిది వస్తుందిరా బాబు అనుకున్నా. 6 మళ్ళీ సంవత్సరంన్నర అయిపోయింది. మళ్ళీ ఇటు చూడండి, అటు ఇటు చూడబాకండి. మళ్ళీ 3 నెలలు నేను కనపడలా. ముసలమ్మ నేను ఎదురైందా, ఇక ఉందే అనుకున్నా. ఆ తర్వాత 2వ సంవత్సరం పూర్తి అవుతుంది. ప్రభువా జనవరి 1వ తారీఖు వచ్చిందయ్యా, నీకు దండం పెడతా. నా ముందు వచ్చి కూర్చుంటుంది. మారతాడు మారతాడు అని చెప్పాడు, ఈయన మారలేదంటదని. అసలు జనవరి 1వ తారీఖు రోజు వెనక కూర్చున్న ముసలమ్మ ముందుకు వచ్చి కూర్చుంది. నాకు మాత్రం ఎట్టుందో తెలుసో, ఏదో లేచిద్ది అనుకున్నా. తేరా తీసి మైకేయండి, సాక్ష్యం చెప్పాలంటుంది. మైకి తీసుకుంది. నా భర్త అనేది యేసయ్య మార్చినందుకు స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అప్పు ఇక నాకు ఆ రోజు ఎట్లుంది తెలుసా, రోడ్డు మీద నిలబడతాను నేనైతే. అస్సలు మారిపోయాడు. ఇప్పుడు ఇటు చూడండి, రాతి గుండె. ముసలాయన గుండె అదే. ఇప్పుడు రాతి గుండె ఏం చేశాడు? తీసేసి అంత ఆపరేషన్ చేసేసాడు. ఎవరు? యేసయ్య. ఒక ఆమెకి 50 ఇయర్స్ బ్యాక్ క్యాన్సర్ గడ్డ కడుపులో క్లియర్ చేశారు. అయితే రేత్రిపూట 4 దేవదూతలు వచ్చి పొట్టగోసి గడ్డ తీసి బయటేసినట్టు ఆమెకి కల వచ్చేసింది. అప్పటి నుంచి ఈరోజు బతికే ఉంది. చచ్చిపోలా, క్యాన్సర్ గడ్డలేదు. చప్పట్లు కొట్టు, కొట్ట. దేవుడు అద్భుతం చేశాడు, ఆశ్చర్యమైన కార్యం. ఎందుకు ఈ విషయాన్ని మీకు చెప్తున్నానంటే, దేవుడు చేసిన మేలు. రాతి గుండె ఏం చేశాడు? గుండె తీసేసి ఆ గుండెలో మాంసం గుండె మారిపోయింది. హృదయం ఏమైపోయింది? మారిందా లేదా?
ఏమనుకున్నారండి? మనందరికీ తెలిసిన మన సుపరిచితులు కిరణ్ బాబు తెలుసా మీ అందరికీ? కిరణ్ బాబు గారి నాన్నగారికి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి ఏమ్మా? వాళ్ళ ఫాదర్కి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? హలో, 70 years అంట. అంటే 65-70 లోపు వేసుకోండి. ఆయన బాప్తిసం తీసుకోవాలా. మాకు వాళ్ళకి పరిచయం 20 years నుంచి కిరణ్ బాబుకి మాకు. వాళ్ళ నాన్న పోయినప్పుడల్లా ప్రశ్నలు వేస్తాడు. అయితే నేను ఒక మాట అన్నా, నేను భూమి మీద బతికుండగానే నువ్వు బాప్తిసం తీసుకుంటావు. చప్పట్లు కొట్టు. మొన్నే రీసెంట్గా వాళ్ళ ఫాదర్ బాప్తిసం తీసుకున్నాడు. ఎవరు మార్చారు ఇది? ఆయన ఎవరు మార్చారు? నువ్వా నేనా? నో, యేసయ్య మార్చేశాడు. ఎన్ని సంవత్సరాలు? ఓకే, ఒకటి నూతన హృదయం, రెండోది నూతన స్వభావం, మూడోది రాతి గుండెను తీసి మాంసపు గుండెను. అంటే రాతి మారడు అనే మాట వద్దు. మారుస్తాడు. నీ పిల్లల్ని మారుస్తాడు, నీ భర్తను మారుస్తాడు, నీ భార్యను మారుస్తాడు, నీ కుటుంబాన్ని మారుస్తాడు అనే విశ్వాసం, నమ్మకం, నిరీక్షణ, ఓర్పు, పట్టుదల కలిగి ప్రార్థన చేయి. అద్భుతం చేయునుగాక. ఆమేన్. ఇప్పుడు వినాలేక మీరు ఇందాక మీకు క్లియర్ చేస్తున్నాయి. ఇందాక చెప్పిన మాటకి నేను మిమ్మల్ని కోరుకుంటుంది. దేవుడు మిమ్మల్ని నేను దీవించాలి, ఆశీర్వదించాలి, సరిహద్దులు విశాలపరచాలి అనుకున్నాడు కదా, అది ఇప్పుడు వచ్చేస్తుంది. నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలు అనుసరించు వారిగాను, నా విధులను గైకొరు వానిగాను. చప్పట్లు కొట్టండి. ఇప్పుడు కొట్టండి. ఇటు చూడండి. ఎందుకు ఈ విషయాన్ని చెప్తానంటే, మనమైతే 10 ఆజ్ఞలు పాటించడం కష్టం. క్లియర్ చేసేసా మీకు. నా ఆత్మను మీ హృదయంలో ఉంచి నేను ఇచ్చిన ఆజ్ఞలు, నేనిచ్చిన కట్టడలు మీరు అనుసరించు నడుచువారిగా చేయుదును. ఇది వాక్యం. నన్ను హార్ట్ యేసయ్య ఆత్మ నాలోకి వచ్చింది. ఆజ్ఞలు కట్టడలు కుడికి ఎడమకి తొలగకుండా అనుసరించినట్టు దేవుడు చేశాడు. మీరు భయపడాల్సిన పని లేదు. దేవుని ఆత్మ మీలో ఉండి ఆయన ఆజ్ఞలు కట్టడలు అనుసరించి నడిచేవారిలాగా చేయునుగాక. ఎప్పుడైతే ఆజ్ఞలు కట్టడలు అనుసరించి నడుస్తావో నీకు మేలు కలుగునుగాక. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తమ మేలు కలుగుని సమకూడి జరుగునుగాక. అతడు నన్ను ప్రేమించుతున్నాను కానీ నేను అతనిని దయచేసి గమనించాలి. 4 విషయాలు. 5ది ఏంటండి? నేను మీ పితరులకు ఇచ్చిన దేశములో, నేను మా పితరులకు ఇచ్చే దేశాన్ని, అది పాలు తేనెలు ప్రవహించే దేశం, ఆ దేశాన్ని మీకు ఎప్పుడు సమృద్ధిగా ఉంటారు, ఆ దేశాన్ని మీకు ఇస్తానని చెప్పాడు. అది మీకు ఇచ్చునుగాక. 5ది 6వ చదువు చూడండి. మీరు నాకు 6వది ఏంది? మీరు నాకు ఆయన ఆజ్ఞలు ఆయన కట్టడలను అనుసరించి నడుస్తున్నావు గనక మీరు నాకు జనులై ఉంటారు. చదువు. చూడండి ప్రియమైన దేవుని, నేను మీకు దేవుడనయ్యను, నేను మీ దేవుడనై ఉందును. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి, మిమ్మలను రక్షిస్తును. ఈరోజు మనకి నూతన సంవత్సరంలో ఇర్మియా గ్రంథంలో నుంచి ఇచ్చిన వాగ్దానం అదే. అది చూపించి ముగిచ్చేస్తున్నాను. అందుకే నేను మిమ్మల్ని రక్షిస్తును, మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. సపరేట్లు కొట్టు. ధాన్యానికి ఆజ్ఞిస్తాడంట. పండు. ఈ సంవత్సరం ఎకరానికి 46 బస్తాలు
46 బస్తాల బండి, 46 బస్తాలు ఎకరానికి మన వాళ్ళకి తెలుసా? 46 బస్తాలు అమ్మేసి 46 బస్తాల్లో ఎంతైతే ఆ 46 బస్తాలకి ఖర్చు పెట్టాడో, చేలో ఖర్చు పెట్టిన డబ్బులు పక్కన పెట్టి మిగిలిన డబ్బుల్లో దశమ భాగం తీసి పొట్లం చుట్టి సంవత్సరాంతం కూడిక పెట్టుకొని ఆ డబ్బులు నాకు ఇచ్చి ప్రార్థన. సంవత్సరాంతపు కోడిక అంటే కొత్త సంవత్సరంలోకి వెళ్ళేటప్పుడు ఒక కోడిక, కొత్త సంవత్సరం అడుగుపెట్టినాక మళ్ళీ ఒక కోడిక, అంటే 2 కోడికలు పెట్టుకుంటాడు అతను. ఎవరు? పేరు కూడా చెప్పమంటారా? అడిగితే చెబుతా. చెప్పమంటక్క? కారంపొడిపాడు మన సంఘంలో ఉన్న మన సంఘ పెద్ద ప్రసాద్ సంవత్సరాంత కోడిక పెట్టుకున్నాడు. కొత్త సంవత్సరంలో కూడా మళ్ళీ కోడిక పెట్టుకుంటాడు. 46 బస్తాలు బండిని ఆయనకి ఒక్క ఎకరానికి. కష్టపడి పని చేసుకుంటారు వాళ్ళు. అందుకే కష్టాన్ని దగ్గర ఈ రోజుకి నమ్మకం ఉంటాడు. అందుకే వాక్యం నెరవేర్చబడుతుంది తన పట్ల. నమ్మకమైన వానికి మెండు ఎప్పుడు చెప్పడు ఆర్థిక ఇబ్బంది ఉందని, ఎప్పుడు సమృద్ధి. ఇక్కడ చెప్తున్నాడుగా, ఏమంటున్నాడు? మీకు కరువు రానిక ధాన్యములకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి. ఈ సంవత్సరంలో కూడా మీరు కూడా నిర్ణయం తీసుకోండి, సంవత్సరం అంతంలో గత ఈ 24లో ఎన్ని ఆదివారాలు పోగొట్టుకున్నావు, ఎన్ని అపాయాల నుంచి నేను తప్పించాడు. 25లో ఇక నువ్వు ఆశీర్వాదానికి పాత్రులుగా ఉండునుగాక. చదువు. అన్యజనులో కరువును గూర్చిన నింద మీరిక నొందకుండునట్లు మీ చెట్ల ఫలములను కొట్ట సప్పెట్లో ఏం రాదంట మీకు ఇక నింద. ఏం రాకూడదు మీకు ఇక నింద. యేసు నామములో నింద తొలగిపోవునుగాక. ఆమేనను. మీ మీద నిందలేసిన వాళ్ళందరూ మీరు చూస్తూ ఉండగానే ఆ నిందలు తొలగిపోవునుగాక. మీ నోటి నిండా నవ్వుండునుగాక. ఆమేనండి. విచిత్రమైన సంగతి ఏంటంటే ఆజ్ఞలు కట్టడలు అనుసరించి నడుచుకోవటమే నేను మిమ్మల్ని కోరుకుంటున్నా, మిమ్మల్ని ఏమీ కోరుకోవట్లా. కానీ అది కానీ అనుసరించి నడవాలంటే మీ వల్ల కాదు. అది కూడా నా ఆత్మను మీ యందుంచి నా ఆజ్ఞలు నా కట్టలు అనుసరించి వారిగా చేస్తాను అన్నాడు. మీకు మేలు కలుగునట్లు. 25లో దేవుడు నిశ్చయముగా ఎంతమంది చదువుకొని ఖాళీగా ఉండారో ఉద్యోగం లేనోళ్ళు చేయొత్తను చేతులెత్తో. చదువుకున్న వాళ్ళు ఉద్యోగం లేనోళ్ళు చెయ్యి, సగం చేయెత్తబాకు. ఉద్యోగం చేయాలనుకున్న వాళ్ళు చేయొత్తను. యేసు నామములో వీళ్ళందరికీ ఉద్యోగాలు దేవుడు ఇచ్చునుగాక. యేసు నామములు ఇచ్చునుగాక. యేసు నామములు ఇచ్చునుగాక. దించండి. యేసు నామములో మీకు ఉద్యోగం ఇచ్చిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాళ్ళు వచ్చి సాక్ష్యం చెప్తారు ఈ కొత్త సంవత్సరంలో దేవుడు ఇచ్చునుగాక. ఆమేనండి. ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఏం చేయాలా? తర్వాత మన పిల్లలకి వివాహాలు జరగాలి. యేసు నామములో దేవుని చిత్తములో వివాహాలు కూడా జరిగించునుగాక. తగిన సమయంలో కార్యం జరిగించునుగాక. నిందలన్నీ తొలగిపోవునుగాక. ఇవన్నీ మనం అనుసరించి నడుస్తున్నప్పుడు ఇలా ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉంటే ఇటు చూడండి, మనం చెడ్డ మార్గంలో నుంచి మంచి మార్గంలోకి వచ్చేసాం లేదా? ఈ మంచి మార్గంలో ఆజ్ఞలు కట్టడలు అనుసరించి నడుస్తూ అపవిత్రతను పోగొట్టి పవిత్రులు చేసి పరిశుద్ధంగా బ్రతుకుతున్న దినాల్లో ఇప్పుడు నీకేం జరిగిందో తెలుసా? వినండి. అప్పుడు మీరు మీ దుష్ప్రవర్తనను మీరు చేసిన
దుష్క్రియలను మనసుకు తెచ్చుకొని మీ దోషములను బట్టి మీ ఏయక్రియలను బట్టి అండర్లైన్ చేసుకోండి ఆ మాట. అండర్లైన్ చేసుకోండి. నా పాత జీవితాన్ని ఇప్పుడు యేసయ్యలోకి వచ్చిన తర్వాత, కొత్త జీవితంలో ప్రారంభించిన తర్వాత ఆ పాత జీవితాన్ని అమ్మో అసహ్యించుకుంటా అలాగా బతికాను నేను. అంతటి అప్పుడు పాత జీవితం అంటే ఎవరి చేతిలో ఉన్నావు నువ్వు? ఎవరి చేతిలో ఉన్నావు? అంధకార సంబంధమైన చీకటిలో ఉండవు. ఓకే, ముగిచ్చేస్తున్నాను. కొలసీలు రాసిన పత్రిక. దేంట్లో ఉన్నావు నువ్వు ఇప్పుడు దాకా? చదువు 1:13 చదువు. ఇదిగో ఆయన అంటే యేసయ్య. ఆయన అంటే యేసయ్య. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి, ఇటు చూడండి, అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదలంటే విడిపించటం, జైల్లో నుంచి విడిపించటం, అప్పుల్లో నుంచి విడిపించటం, రోగంలో నుంచి విడిపించటం, నీకున్న ఆల్ టోటల్ బాధ, నువ్వు ఏ బాధతో ఉన్నా సరే మొత్తం విడిపించునుగాక. ఆదరణకర్త ఎందుకు దేవుడు పెట్టించాడంటే ఇప్పుడు అర్థమవుతుంది. ఎదుటి వారిని ఆదరించాలి, బలపరచాలి, ధైర్యపరచాలి, దేవుని గురించి చెప్పాలి, వాళ్ళని దేవుడు అభివృద్ధి చేయునుగాక. అర్థమైందండి? అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేసి, ఇటు చూడండి, అంధకార సంబంధమైన అంటే చీకటిలో సాతానుగాడు చీకటి సంబంధి, దుష్టుని సంబంధి, వాడి చేతిలో నుంచి మనల్ని విడిపించాడండి. తాను ప్రేమించిన తన కుమారుని యొక్క, అది అమ్మా ఇటు చూడండి, తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య ఇంకేం కావాలండి? ఇక్కడ మేలు నొందావు, అక్కడ మేలు నొందావు. రాజ్య నివాసం, ఇక్కడ మేలే, అక్కడ మేలే. తన కుమారుని యందు, ఆ కుమారుని యందు మనకు విమోచనయు అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి, సప్పట్ల గట్టు, సర్వ సృష్టికి ఆది సంభూతునైన దేవుణ్ణి నువ్వు కలిగి ఉండవు. ఆయన తీసుకొని మీరు ఇంటికి వెళ్ళును గాక. కొద్ది మాటల ప్రభు దీవించును గాక. కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకున్న వాళ్ళు నూతన సంవత్సరంలో ధారాళంగా మంచి మనసుతో మీ కుడి చేత్తో ఎంతైతే తీసుకొచ్చారో మొత్తం పట్టుకోండి. ఏంటి కాగితకాలు కాదు, మొత్తం తీసేయండి. జేబుల్లో నుంచి తీసి కుడి చేత్తో పట్టుకో. నేను ఒకప్పుడు అలా ఇచ్చాను కాబట్టి ఇక్కడ నిలబడ్డా. అది సంతోషంగా ధారాళంగా. అర్థమైందా? ఒకరోజు పట్టుకున్నారా? ఒకరోజు ఒక పాస్టర్ గారు చెప్పారు, జేబులో ఉండే మొత్తం ఏమన్నాడు. ఈ పాస్టర్ గారు భలే ఉన్నాడు, ఎట్లా చెప్పాడు అనుకున్నానండి. అనుకున్నానండి. ఏనండి, 500 వేయకుండా 500 ఉంటే 100 రూపాయలు వేసి వచ్చా. సూర్య వింటున్నావా? 100 వేసా. అబద్ధం చెప్పకూడదు. వేసి ఇంటికి వచ్చిన తర్వాత అబ్బో
20 రోజులైతే భలే బాధపడ్డా. మళ్ళీ మనసు మార్చుకొని మళ్ళీ ఇంకోసాటికి వెళ్ళినప్పుడు అప్పుడు ప్రభా ఈ 400 మళ్ళొక 500 అని చెప్పి తీసి ఇచ్చి ప్రార్థన చేసుకున్నానండి. అద్భుతంగా దేవుడు మరల ద్వారాలు తెరిచాడు. ద్వారాలు తెరిచిన దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.